హాయ్ అండి, అందరు ఎట్లుంటారు? మంచిగా ఉండరా? నేను మీ టమాటా గొడవ పచ్చడి వచ్చేసిన. చాలా రోజుల తర్వాత ఈ వాయిస్ వినిపిస్తుందా? ఏం చేస్తాం, అట్లా అయిపోయింది, బిజీ అయిపోయాను అనమాట. ఏం లేదు, ఈ వీడియో వచ్చేసి బోనాల పండుగ మీరందరూ చూస్తున్నారు కదా. బోనాల పండుగ రోజు తీసినా కానీ అది పెట్టకపోవడానికి కారణం ఏంటంటే బాగా మటను, చికెను, బోటి, కాళ్ళు, తలకాయ రకరకాలుగా తినేవారు. కడుపులో గుడగుడ అయింది, గడబిడ అయింది. ఇక 2 రోజులు సోయి లేకుంటుంది పరిస్థితి. అందుకనే ఇక లేట్ అయింది వీడియో. ఏమనుకో అనుకోకుండా ఇక అట్లా బోనం కుండనైతే నేను మంచిగా పూదించుకున్న. మొత్తం పసుపు జల్లి మొత్తం మంచిగా బొట్లు పెట్టుకొని పువ్వులు కట్టుకొని మంచిగా రెడీ చేసుకొని అమ్మవారికి పసుపన్నం వండి అన్నం పెట్టేసిన, కుండలేసేసిన. తర్వాత మేము బెల్లం బూరెలు అంటారు, బెల్లం బూరెలు. అట్లనే అమ్మవారికి ఆకుకూర వండుతారు అనమాట. ఆకుకూర ఇంకా యాపకములు కొమ్మలు పెట్టేసుకొని పైన గురిగి ఉంది కదా, ఆ పైన గురిగిలు వచ్చి కొంతమంది పల్చి చేస్తారు. అంటే కదా దాంట్లో తెలుసు కదా, చింతపండు పిసికి పోసి ఉల్లిగడ్డలు అవన్నీ వేసి చేస్తారు కదా, అది సల్వ కోసం అనమాట. కొంతమంది పెరుగు సల్ల ఏదైనా పోసుకోవచ్చు అనమాట. ఇక నేనైతే సల్ల పోసిన అందులో ఇక దీపం ముట్టించుకున్న, గండ దీపం వెలిగించుకుంటున్నా అమ్మవారికి. ఇక ఇట్లా వెలిగించుకొని నిజంగా చాలా బాగా అనిపించింది నాకైతే. నేను మా పెళ్ళైనప్పటి నుంచి అయితే నేను ఒక్కదాన్నే, ఎవరి హెల్ప్ లేకుండా నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నా ఇప్పటిదాకా కూడా. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా సేమ్ అదే రోజు మా ఇంట్లో సేమ్ ఉంటాయి అనమాట. అందుకనే ఇక వాళ్ళు ఇక్కడ రానికుండదు, నేను అక్కడ పోనికుండదు. కాకపోతే ఈసారి బోనాలు అప్పుడు ఏంటంటే ఇక్కడ చేసేసుకున్నా, బోనం చేసుకొని అమ్మవారికి ఇంకా ఇక పూజ చేసేసుకొని ఇక కొబ్బరికాయ కొట్టేస్తా. ఇప్పుడు అగరబత్తిలు ముట్టిస్తున్నా కదా, పూజ చేసేసుకుంటా. ఇక గంట కొట్టేస్తున్నా చూడండి. గంట కొట్టి నెక్స్ట్ ఇక కొబ్బరికాయ కొట్టుకుంటా. కొబ్బరికాయ కొట్టేసి నెక్స్ట్ ప్రాసెస్ మనది ఇక ఏముంటుంది, దేవుని దగ్గర తీసుకుపోయి అక్కడ అమ్మవారికి బోనం అయితే సమర్పిస్తాం. ఇక మా బిడ్డ వచ్చింది, అడ్డం ఉన్న ఉద్దు బేట పక్కగా జరుగు, వీడియో తీస్తున్నాను చెప్పిన అనమాట. మా బిడ్డ మళ్ళీ వస్తుంది, నేను కొడతా కొబ్బరికాయ అని చెప్పి. ఆ చిన్నపిల్లలు కదా, కొట్టనీకి రాదు. ఏంటంటే అవి ఊరికెళ్ళి తెచ్చిన మా చెట్టు కొబ్బరికాయలు అనమాట, బాగా ముదిరిన కొబ్బరికాయలు అనమాట. అలా కొట్టనీకే రాదు కదా, పాత కొబ్బరికాయలు. అందుకనే ఇక ఆమెను కొట్టనీయలేదు. ఇక దండం పెట్టుకున్నా, ఇక మంచిగా మొక్కుతున్నా, అమ్మ ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా చల్లగా చూడమ్మా, నాతో పాటు నా మంచి కోరుకున్న వాళ్ళందరూ మంచిగా ఉండాలని అయితే కోరుకున్నాను అనమాట. ఇక బయట చిల్లబడ్డ చుట్టబట్ట నెత్తి మీద పెట్టుకొని రెడీగా ఉన్నా. ఇక మా ఆయన వస్తుండే చూడండి, మస్తీ ఈ విషయంలో అయితే నేను ఒప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరము బాగా హెల్ప్ చేస్తాడండి. ఎందుకంటే మా ఆయన సైడు బోనాలు ఉండయి, బతుకమ్మ ఉండదు. కానీ మా ఆయన మటుకు బతుకమ్మ బోనాలు చెయ్యొద్దు, ఈ పద్ధతులు పాటించొద్దు, ఎందుకంటే మా ఆంధ్ర కదా, మా పద్ధతులే పాటించాలని ఎప్పుడూ అనడు. ఆయన మన పద్ధతులు, మన తెలంగాణ పద్ధతులు కూడా బాగా గౌరవిస్తాడండి. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలని. మొత్తం మీద మా ఆయనని చేసుకోవడమే నాకు పెద్ద అదృష్టం అనమాట. ఇక అదనమాట. ఇక మొత్తం నిలబడ్డా నేను. ఇంకా మా ఆయన వస్తున్నాడు, నీళ్ళ బిందె తీసుకొని వచ్చి నీళ్ళు పోస్తాడు. ఇక నీళ్ళు పోయంగానే చూడండి, ఇక అట్లా తిరగమంటుండు, తూర్పు తిరిగి నిలబడాలన్నమాట. అట్లా పెట్టిన తర్వాత ఇక ఇప్పుడు నీళ్ళు పోస్తాడు. ఇక కాళ్ళ మీద నీళ్ళు పోసి అట్లా నీళ్ళు పోస్తాడు, ఇటు అటు ఇట్లా 3 సార్లు ఇట్లా మొత్తం పోసేయాలన్నమాట. 3 సార్లు కానీ 5 సార్లు కానీ పోస్తారు. అట్లా పోసి ఇక దండం పెట్టుకుంటాడు. దండం పెట్టుకున్న తర్వాత ఇక మేమంతా బయలుదేరుతామన్నమాట గుడికాడికి. ఇక ఈ ప్రేమలో ఇక్కడ దాకానే మా ఆయన వస్తాడు, ఎందుకంటే తర్వాత వీడియో మొత్తం మా ఆయనే తీస్తాడు కదా. అందుకనే ఇక కనిపించడు, ఎందుకంటే మొత్తం తీస్తుంది ఆయనే వీడియో. ఇక ఇప్పుడు మేమైతే మా నలుగురు, మేము 3 పిల్లలు, నేనైతే కనిపిస్తాము. మా ఆయనే ముందర నడుచుకుంటా మమ్మల్ని అయితే వీడియో తీస్తూ ఉన్నాడు అనమాట. మొత్తం ఇది మా దగ్గరలో అమ్మవారి గుడికే తీసుకుపోతున్నాం అన్నమాట బోనము. చూడండి, ఇంక వెళ్తున్నాం. నా కొడుకు చేతుల్నేమో సంచిలో కొబ్బరికాయలు గిట్ట ఉన్నాయి, పూజ సామాన్లు. మా బిడ్డ చేతుల్నేమో సాక నీళ్ళు ఉన్నాయి. ఇక పోతున్నాం, నడుచుకుంటా పోతున్నాము. ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇచ్చేది మీకు తెలుసు కదా, పాటలు వచ్చినా ఏమొచ్చినా జర కాపీరైట్ క్లైమ్ అయితే పడుతుంది. అందుకనే భయానికి అవన్నీ పెట్టకుండా, డిస్టర్బెన్స్ లేకుండా అన్నమాట. ఇక పోతున్నాము, బోనం తీసుకొని గుడికాడికి పోతున్నాము. అవును, ఇంత చెప్పడం మర్చిపోయినా, మా బిడ్డకి ఫస్ట్ టైం లంగా కొనేసిన. ఎట్లుందో జర కామెంట్ పెట్టండి. ఎందుకంటే ఆమె కోసం ఈసారి నేను మీషోలో తీసుకున్న ఈ లంగా ఓని బట్ట తీసుకొని కుట్టించిన అనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. 490 రూపాయలు పడ్డది. పోతేమనే కానీ నాకైతే చాలా సాటిస్ఫై అనిపించింది, మంచిగా అనిపించింది, రీజనబుల్గా అనిపించింది. కుట్టడం కూడా మంచిగా కుట్టిరు అనమాట. కుట్టకపోయినా బాగుండేది కాదు, మంచిగా కుట్టకపోయినా కానీ. ఇక ఇప్పుడైతే గుడికాడికి వచ్చేసాము, చుట్లు తిరుగుతూ ఉన్నాం చూడండి. ఇక నేను 3 చుట్లు అయితే తిరిగిన, అబ్బా బోనం ఎత్తుకొని
తిరిగి అంటే చూడండి ఇక మా ఊళ్ళు అయితే మామూలు కాదు, ఒకటే అల్లరి చేస్తున్నారు. నాకైతే బాగా అనిపించింది అబ్బా మా బిడ్డకి లంగా కొని. మీ అందరికి ఎట్లా అనిపించింది జర కామెంట్లో చెప్పండి. ఆయన ఇంతవరకు మీరు వింటారంటావా? నేనేదో గొంతు దించుకొని అరుస్తున్నా. ఇక అట్లనే గుడికాడ ఒక ఆంటీ ఉంటుంది. ఆ ఆంటీ అయితే బోనం దించేసుకొని నేను అమ్మవారికి పెట్టిన వండుకొచ్చిన నైవేద్యం అన్నీ ఇక నాకైతే గండదీపం అడబెట్టమన్నది పెట్టేసిన. ఆ తర్వాత యాప బొమ్మలు అవన్నీ పువ్వులు అవన్నీ తీసి నాకు ఇచ్చింది. ఇస్తే సరే అని చెప్పి తీసి బయట అక్కడ ఉంటుందన్నమాట అమ్మవారికి ముందల, గుడి ముందల అక్కడ వేసిన అనమాట. అక్కడ వేసి సాక పెట్టినామన్నమాట. ఈవిడు పక్కన పెట్టింది కదా మదతత్వ నాకు తీసిస్తాను అనమాట. ఇక సుశీర ఏమంటామంటే మేము నూనె పోలేలు అంటాం. పసుపన్నము ఆకుకూర అన్నీ తీసి నైవేద్యం అమ్మవారి ముందల పెడతారు. ఇట్లా ఎప్పుడైనా కానీ లోపల పెట్టరు, గర్భగుడిలో పెట్టరు, బయటనే పెడతారు. బయట ఇక్కడ ఉంది కదా ఎల్లో కలర్లో మీకు కనిపిస్తుంటుంది. ఇక్కడగా అమ్మవారు చూడండి, మా ఆయన బాగా చూపిస్తుంటే ముక్కు పులక ఎంత బాగుంది కదా, ముక్కు పుడక వస్తుంది కదా. ఇక్కడ ఉంటే పోతరాజు అంటారు, అక్కడ దీపం ముట్టించారు కదా ఆయన పోతరాజు అంటే అమ్మవారి తమ్ముడు అంటారు అనమాట. ఆయన దగ్గరనే పెడతారనమాట నైవేద్యము. చూసిరు కదా, అంటే ఆయనకు చెల్లించుకుంటే ఆమెకి ఎక్కినట్టే అనమాట బోనము. ఇంకా అక్కడి నుంచి ఇక బయటకు వచ్చి సాక పోస్తామన్నమాట. సాక అంటే ఇక మామూలుగా కొంతమంది కళ్ళు చేస్తారు, కొంతమంది ఇక ఇట్లా తీసుకుపోయిన వీటినైతే చూసి మజ్జిగ పోస్తున్నా. దాని తర్వాత నీళ్లు అవన్నీ పోస్తామన్నమాట. ఇక మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఇట్లా సాక పోస్తున్నాం చూడండి. మా పిల్లలతో పోపించి తర్వాత మా ఆయన కూడా పోస్తాడనమాట. ఎందుకంటే సాక పోయడం అనేది ఆమెకి మంచిగా అంటే ఇష్టం అనమాట. సాక అంటే ఆమెకి ఇష్టము. కళ్ళు పోస్తే కూడా చాలా మంచిది. కళ్ళు లేదు మేము అవన్నీ ముట్టుకోము చెయ్యము దొరకదు అనుకున్న వాళ్ళు ఇట్లా ఒక చెంబుల నీళ్ళు తీసుకొని, నిండు బిందెల నీళ్ళు తీసుకొని దాంట్లో పసుపు, కుంకుమ, కొన్ని పువ్వులు, యాపాకులు అవన్నీ వేసుకొని ఏదైతే తీసుకుపోతామో చెంబైనా బిందైనా దానికి బొట్లు పెట్టుకొని తీసుకొని పోతాం అనమాట. తీసుకొని పోయి అక్కడ అమ్మవారికి సమర్పిస్తాం. అదే ఆమెకు సాకలా సమర్పిస్తాం అనమాట. ఆమెకు అట్లా ఇష్టం అనమాట. ఈయనైతే తీసుకుపోయిన కొబ్బరికాయలు కొట్టేసినాము, అమ్మవారికి పెట్టేసినాము, అన్నీ ఎక్కిపించేసినాం అనమాట. ఎక్కియడం అంటే మీకు తప్పుగా అనుకోకండి, నైవేద్యం సమర్పించడం అనమాట. ఎక్కియడం అనమాట. బోనం ఎక్కియడము, కొబ్బరికాయలు నైవేద్యం ఎక్కియడం అనేది తెలంగాణలో అట్లా మాట్లాడతారు. కానీ అదేంటంటే సమర్పించడాన్ని అట్లా ఎక్కించడం అంటారనమాట. ఇంకా మాదైతే బోనం అయిపోయింది. బోనం అయిపోయినాక ఇది తీసుకొని ఇట్లా క్రాస్గా పెట్టుకోవాలన్నమాట. చక్కగా పెట్టుకోవద్దు. ఇక క్రాస్ పెట్టుకొని పైన కుండ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. మేము ఇక ఇట్లయితే చేసుకున్నాం మా బోనాల పండుగ. ఇక్కడ బోనం అయిపోయింది కదా, ఇంకా ఇంటికి పోయి మళ్ళా మా అమ్మోరింటికి జంపు జిల్లాని అయినాం అనమాట. అంటే ఇదనమాట ఈరోజు వీడియో. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.